హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టైల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోలో పన్నీర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడండి. ఇక్కడైతే హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను. ఇదైతే మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే మనం ఒక 1 టైం వాష్ చేసి 1 or 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే పీసెస్కి కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కారం, పసుపు మరియు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఎంత మన టేస్టీ సరిపడంత కారం, సాల్ట్ వేసుకోవాలి. పసుపు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను మరియు సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచి మిక్స్ చేసి అయితే మూత పెట్టి ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే స్పూన్తో కలుపుకోవాలి. మొత్తము పసుపు, కారం అన్నిటిలో కూడా అప్లై అయినట్టుగా. తర్వాత బటర్ వేసుకొని ఇందులో పీసెస్ వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి అయితే కుక్ అవుతాయి. లోపల కొంచెం టైం అయిన తర్వాత అయితే మనం రివర్స్ చేయాలి. నెమ్మదిగా పీసెస్గా అవ్వకుండా స్మూత్గా అటు ఇటు టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి చూపించిన విధంగా. మళ్ళీ అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రెండో వైపు మళ్ళీ టర్న్ చేసుకుంటే ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. కలర్ అయితే మొత్తం చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఒకవైపు ఫ్రై అయింది కాబట్టి రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడరు, గరం మసాలా అవన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మనం పిల్లలకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే అవి మంచిగా అయితే ఫ్రై అవుతాయి కాబట్టి. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే బౌల్లో తీసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే చాలా షార్ట్స్ వీడియోస్ మరియు లాంగ్ వీడియోస్ పెట్టాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.